ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సందేశాలు విని ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాల కొరకు ఆర్థికంగా సహకరించే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువునేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు తన శిష్యుడైన పేతురుతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఇదిగో, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కట్టుతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట ఏమాత్రము కూడా నిలువనేరవు అని. ప్రియులారా, ఈ భూమి మీద యేసుక్రీస్తు ఒక సంఘాన్ని కట్టాలన్నది ఆయన యొక్క ఆలోచన. అందుకే అన్నాడు ఆయన, ఇదిగో ఈ భూమి మీద ఒక సంఘాన్ని నేను కడతాను అని. సంఘము పట్ల యేసుక్రీస్తు వారికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. సంఘము కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. సంఘము కొరకు తన రక్తమును చిందించాడు. అపొస్తలుల గారు 20వ అధ్యాయం 28వ వచనం అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని. అవును ప్రియులారా, ఈ సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టి తన రక్తమంతటిని చిందించి యేసుక్రీస్తు వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. యేసుక్రీస్తు సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించిన సంఘము కొరకు తన ప్రాణాన్ని కూడా ఆయన పెట్టడానికి సిద్ధపడ్డాడు. సంఘాన్ని ఆయన ప్రేమిస్తూ సంఘమును తన కొరకు ఆయన పవిత్రపరుచుకుంటూ సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు సంఘమునకు ఎంతో ప్రాధాన్యత ఆయన ఇచ్చారు. అలాగే ఆది సంఘము గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆది సంఘము కూడా వారు తమ సంఘమునకు ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో వారు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు అని మనం అక్కడ చదువుతున్నాం. అంటే వారి జీవితాల్లో సంఘమునకు అధికమైన ప్రాముఖ్యత ఇచ్చారు. తమ సమయాన్ని వెచ్చించారు. సంఘము కొరకు ప్రయాసపడ్డారు. ప్రియులారా, ఈరోజు అనేక మంది సంఘమును చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సంఘము యొక్క ప్రాముఖ్యత వారికి తెలియక సంఘమును గురించి అనేకమైన తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారు. అందుకే ఈరోజు సంఘము యొక్క ప్రాధాన్యత మనము తెలుసుకుందాం. కొంతమంది సంఘమునకు అనేక రకరకముల కారణాలు బట్టి వెళుతూ ఉంటారు. కొంతమంది ఆచారముగా వెళ్ళేవారు కొంతమంది ఉంటున్నారు. అలాగే సంఘమునకు వెళ్తే ఏదో ఒక దీవెన, గొప్ప ఆశీర్వాదం వస్తుందని, సంఘమునకు వెళితే ఒక స్వస్థత లేదా ఒక అద్భుతం జరుగుతుందని కొంతమంది వెళుతూ ఉన్నారు. అలాగే సంఘమునకు కొంతమంది ఒక ఎంటర్టైన్మెంట్ కొరకు, ఒక వినోదం కొరకు లేదా ఆనందం కొరకు వెళుతూ ఉన్నారు. కానీ ప్రియులారా, సంఘమునకు మనం ఎందుకు వెళ్ళాలి? ఒక క్రైస్తవుడు సంఘమునకు ఎందుకు చెంది ఉండాలి? ఏ సంఘమునకు అతను చెంది ఉండకపోతే ఎటువంటి ప్రమాదము చోటు చేసుకుంటుంది అనే విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘము యొక్క ప్రాధాన్యత ఏమై ఉందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సంఘమునకు ఎక్లీషియా అనే గ్రీకు పదము బైబిల్ గ్రంథంలో ఉపయోగించబడింది. సుమారు 114 సార్లు ఈ పదం ఉపయోగించబడింది. సంఘము అనగా పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ అనే మాట మనం గమనించవచ్చు. లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి, చీకట్లో నుంచి వారు పిలువబడ్డారు. దే ఆర్ ద సపరేటెడ్ పీపుల్ అనగా లోకము నుంచి వారు ప్రత్యేకించబడ్డారు. యేసుక్రీస్తు చేత విమోచింపబడిన వారు, రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు సంఘముగా పరిగణించబడతారు. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో వారే సంఘమునకు చెందినవారు అని మనం గమనించాలి. అందుకే అపొస్తలుల 2వ అధ్యాయంలో గమనించవచ్చు, పేతురు దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటించినప్పుడు వారు హృదయమందు నొచ్చుకొని వారి పాపములు ఒప్పుకొని వారు మారు మనస్సును, బాప్తిస్మాన్ని పొందారు. అక్కడ వ్రాయబడింది 3000 మంది చేర్చబడరి అని. సో ఎవరైతే బాప్తిసం పొందారో వారే సంఘముగా పరిగణించబడుతూ ఉన్నారు. అలాగే ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో
ఇదిగో మిమ్మును చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని అక్కడ రాయబడింది. సో ఎవరైతే చీకటిలో నుంచి వేరు చేయబడ్డారో, లోకము నుంచి ప్రత్యేకించబడ్డారో, వారు దేవుని చేత ఏర్పరచబడిన వంశముగా, దేవుని సొత్తైన ప్రజలుగా వారు ఉంటారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నట్లయితే సమస్త దుర్నీతి నుండి విమోచింపబడిన వారు అని అక్కడ రాయబడింది. అవును ప్రియులారా, సంఘము అనగా విమోచింపబడిన వారు, రక్షణ పొందినవారు, బాప్తిస్మము పొందినవారు, ప్రభువు చేత ఏర్పరచబడిన వారు. అలాగే సంఘము గురించి మనం ఆలోచన చేస్తే 2 విషయాలు మనం గమనించాలి. సార్వత్రిక సంఘము, స్థానిక సంఘము. సార్వత్రిక సంఘం అనగా ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లల యొక్క సమూహం, లేదా ప్రపంచంలో మొత్తముగా ఉన్న క్రైస్తవుల యొక్క సముదాయం, దీన్ని సార్వత్రిక సంఘం అంటాం. అలాగే స్థానిక సంఘము అనగా కొంతమంది ప్రభువుని ఎరిగిన బిడ్డలు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, రక్షింపబడిన వారు కలిసి ప్రార్థించుట కొరకు, కలిసి ఆరాధించుట కొరకు, కలిసి రొట్టె విరుచుట కొరకు, కలిసి సహవాసం చేయుట కొరకు, కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట కొరకు కూడుకునే స్థలం. అది ఒక పెద్ద మందిరము కావచ్చు. ఆ మందిరము ఒకవేళ ఎక్కువ ధనముతో నిర్మించబడిన మందిరము కావచ్చు, లేదా అది చిన్న మందిరమే కావచ్చు, అది ఒకవేళ పూరి గుడిసె కావచ్చు. ఒకవేళ స్థలము ఎటువంటిదైనా ప్రజలు కూడుకునే స్థలమే సంఘముగా మనం గమనిస్తున్నాం. స్థానిక సంఘము అనగా ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో ఉండిన సంఘం. అందుకే న్యూ టెస్ట్మెంట్లో, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే పౌలు అనేక సంఘములకు పత్రికలు రాశాడు. ఎఫెసీలో ఉన్న సంఘానికి, కొలస్సీలో ఉన్న సంఘానికి, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, గలతీలో ఉన్న సంఘానికి. అనగా ప్రియులారా, మనం అర్థం చేసుకోవచ్చు వీటిని బట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘములను స్థానిక సంఘము అని మనం అంటాం. ప్రభువుని ఎరిగిన ప్రతి విశ్వాసి స్థానిక సంఘములో తప్పనిసరిగా సభ్యులుగా ఉండాలి. ఈరోజు చాలామంది నేను ప్రభువుని ఎరిగిన్నాను, నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను, బాప్తిసం పొందాను, కానీ ఏ సంఘమునకు నేను వెళ్ళను అని చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థము సంఘము యొక్క ప్రాముఖ్యత వారికి తెలియటం లేదు. ప్రతి ఒక్కరూ స్థానిక సంఘములో సభ్యులుగా ఉండాలి. ఆ సంఘానికి ఒక కాపరి ఉంటారు. ఆ కాపరి యొక్క శ్రద్ధలో ఈ యొక్క సంఘములో ఉన్న విశ్వాసులు వారు వాక్యం ద్వారా పోషింపబడుతూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుచేత ఈరోజు ఇంకా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. సంఘము యొక్క ప్రాధాన్యత ఏమై ఉంది, అసలు సంఘము ఎందుకు ఈ భూమి మీద అవసరం, సంఘమునకు యేసుక్రీస్తు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఎందుకు ఈ భూమి మీద సంఘం అవసరం అంటే, మొదటిగా దేవుణ్ణి మహిమపరచుటకు సంఘము అనేది అవసరం. పరలోకములో దేవుడు వేలాది దూతల చేత ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయన మహిమపరచబడుతూ ఉన్నాడు, ఆయన స్తుతింపబడుతూ ఉన్నాడు. పరలోకములో ఏ విధంగా అయితే దేవునికి మహిమ కలుగుతుందో, అలాగే భూమి మీద కూడా ఆయనకు మహిమ కలగాలి అంటే భూమి మీద ఆయనకు ఒక సంఘం అవసరం. అందుకే సంఘాన్ని మనం అంటాము పరలోకము యొక్క ప్రతిబింబం. పరలోకములో దేవునికి ఏ విధంగా మహిమ కలుగుతుందో భూమి మీద కూడా ఆయన మహిమ పొందాలి కనుక సంఘమును ఆయన ఏర్పాటు చేశాడు. అందుకే ప్రభు అన్నాడు, ఈ బండ మీద నేను ఒక సంఘమును కడతాను. ప్రియులారా, మనం గమనించాలి, సంఘము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మత్తయి సువార్త 18:20 మనం గమనిస్తే, నా నామమున ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభువు వాగ్దానం చేశాడు. సంఘముగా ఎక్కడైతే ఆయన పిల్లలు కూడుకుంటారో వారి మధ్య ఆయన ఉంటాడు. ఎక్కడ ఆయన ఉంటాడో, ఏ స్థలమందు ఆయన ఉంటాడో అక్కడ ఆయన మహిమపరచబడాలి అన్నది ఆయన ఉద్దేశ్యం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 మనం చదివినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అనే మాట గమనిస్తున్నాం. అంటే సంఘములో దేవునికి మహిమ కలగాలి, ఆయన మహిమ పొందాలి అంటే సంఘము ఈ భూమి మీద ఎంత అవసరం.
అందుకే యేసుక్రీస్తు వారు స్వయముగా ఆయన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. అలాగే 1వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంఘమును ఏర్పరిచాడు, మనలను ఆయన నియమించాడు అని మనం చదువుతూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం గమనిస్తే మీరు ఏకభావం గలవారే ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండండి అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సంఘము ఏర్పరచబడింది. వీరు ఏకభావం కలిగి ఉన్నప్పుడు, ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు, సంఘము కలిసి దేవుని స్తుతించినప్పుడు సంఘము ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అందుకే దేవుడు సంఘాన్ని ఈ భూమి మీద ఏర్పరిచాడు. అపొస్తలుల 2:46 వచనంలో వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుచు వారు దేవుని స్తుతించేవారు అని మనం చదువుతూ ఉన్నాం. అందుచేత ఈ భూమి మీద దేవునికి మహిమ కలగాలి అంటే, దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలగాలి అంటే భూమి మీద సంఘం అవసరం. అందుకే సంఘము కొరకు ఆయన ప్రయాసపడ్డాడు, సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, సంఘము కొరకు ఆయన రక్తం చిందించాడు. అందుచేత ప్రియులారా, మొదటిగా మనం గమనిస్తే సంఘము దేవుణ్ణి మహిమపరచుట కొరకు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున సంఘము నిర్మించబడుతుంది. రెండవదిగా గమనిస్తే ప్రియులారా, సంఘము ఎందుకు అవసరం అంటే, సంఘమునకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే సంఘము సహవాసము కొరకు అవసరమై ఉన్నది. ప్రియులారా, ఆది సంఘము వారు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారని అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చదువుతూ ఉన్నాం. అందుచేత సహవాసము కలగాలి అంటే, ఫెలోషిప్ జరగాలి అంటే, సహవాసం జరగాలి అంటే తప్పనిసరిగా సంఘం అవసరం. సహవాసమునకు కొయినోనియా అనే గ్రీకు పదం ఉపయోగించబడింది. సుమారు 20 సార్లు ఈ పదము ఉపయోగించబడింది. కొయినోనియా అనగా కలిసి నివసించుట, కలిసి జీవించుట అని మనం గమనించాలి. క్రీస్తు విశ్వాసులు ప్రేమ విశ్వాసము పంచుకొని ఒకరినొకరు ప్రోత్సహించుట కొరకు సహవాసం అవసరం. క్రిస్టియన్ ఫెలోషిప్ ఈజ్ ద కీ ఫర్ ద క్రిస్టియన్ లివింగ్. క్రైస్తవ జీవితమునకు క్రైస్తవ సహవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒకరినొకరు అనే మాట, వన్ అనదర్ అనే మాట సుమారు 59 సార్లు కొత్త నిబంధన గ్రంథంలో రాయబడింది. ఒకరికి మరి ఒకరు అవసరం. అందుకే దేవుడు సంఘమును ఆయన నియమించాడు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అన్ ఇండివిడ్యువల్ లైఫ్. క్రైస్తవ జీవితం అనేది ఒక వ్యక్తిగతమైన జీవితము కాదు. వ్యక్తిగతంగా దేవుని యందు భయభక్తులు కలిగి, వ్యక్తిగతంగా దేవుని ఆరాధిస్తూ, ఒంటరిగా దేవుని మహిమపరచడం అనేది అది దేవుని యొక్క ప్రణాళికలో ముఖ్యమైనది కాదు. అంచేత ప్రియులైన సంఘముగా సహవాసము చేస్తూ దేవుని మహిమపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అపోస్తలుడైన పౌలు చాలాసార్లు సంఘమునకు హెచ్చరించాడు, ఇదిగో మీరు సహోదర ప్రేమ కలిగి ఒకని యందు ఒకరు అనురాగము కలిగి ఉండాలని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, అదే వచనంలో ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనండి అని వ్రాస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం 16వ వచనంలో ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండండి అని వ్రాస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయం 7వ వచనంలో ఒకరినొకడు చేర్చుకొనండి, యాక్సెప్ట్ వన్ అనదర్ అనే మాట మనం గమనిస్తూ ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకరు దాసులై ఉండండి అని వ్రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించండి అని వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు ఉండండి అని వ్రాస్తూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం గమనిస్తే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోనండి అని మనం అక్కడ చదువుతూ ఉన్నాము. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మీరు ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మీరు సమాజముగా కూడండి, ప్రభువు దినము సమీపించుకొలది మరి ఎక్కువగా సమాజముగా కూడండి అని అపోస్తలుడైన పౌలు సంఘమునకు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేసినట్లయితే సంఘము సహవాసము కొరకు ఏర్పాటు చేయబడింది. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు.
ఒకరితో ఒకడు మీ పాపములను ఒప్పుకొనండి అని చెప్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఒకరికి మరి ఒకరు అవసరం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదివినట్లయితే, మీలో ఎవడైనా రోగిగా ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన చేస్తారు. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభువు అతను లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అని వ్రాయబడింది. అవును ప్రియులారా, సంఘ ప్రార్థన ఒక వ్యక్తికి అవసరం. సంఘము భూమి మీద దేన్ని బంధిస్తుందో పరలోకములో బంధించబడుతుంది. సంఘము భూమి మీద ఏది విప్పుతుందో పరలోకములో విప్పబడుతుంది. అందుకే సంఘానికి అంత శక్తి దేవుడిచ్చాడు. ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంటే ప్రియులారా, సాతాను శక్తులు కూడా ఏమీ చేయలేనటువంటి గొప్ప శక్తిని సంఘానికి దేవుడిచ్చాడు. అందుకే సంఘ ప్రార్థనలు అవసరం. ఈరోజు చాలామంది సంఘము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మీద ఆధారపడుతూ వ్యక్తి పూజ అని చేయడం అనేది దేవుని చిత్తము కాదు ప్రియులారా. మనము సంఘమును మనం ఆశ్రయించాలి, తరచుగా కూడుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, సంఘములో ఒకరికి ఒకరు సహాయము చేయాలి అని మనం గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17-18 గమనిస్తే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి సహోదరులలో ఒకనికి లేమి కలుగుటని చూచి అతనికి సహాయం చేయకపోతే, అతని అవసరం తీర్చకపోతే వానిలో దేవుని ప్రేమ ఉండదు అని మనం చదువుతూ ఉన్నాం. ప్రభు చెప్పిన మాట, నిన్ను వల్ల నీ పొరుగు వాని ప్రేమించుమని. సో ఈ ప్రేమను మనము ఎక్సర్సైజ్ చేయాలంటే, ఈ ప్రేమను మనము అభ్యాసం చేయాలంటే తప్పనిసరిగా సంఘం అవసరం. క్రైస్తవుడు అనేవాడు ఒంటరివాడు కాదు. క్రైస్తవునికి క్రైస్తవ సంఘం ఉంది. ఆ సంఘములో ప్రతి ఒక్కరు కూడా సభ్యులుగా ఉండాలి అని మనం గమనించాలి. అందుచేత ప్రియులారా, సంఘాన్ని యేసుక్రీస్తు ఒక కుటుంబముగా ఆయన పోల్చాడు. కుటుంబంలో సభ్యులు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటారో సంఘములో ప్రతి ఒక్కరూ అలా కలిసిమెలిసి ఉండాలి. సంఘము క్రీస్తు యొక్క శరీరమునకు పోల్చబడింది. శరీరములో అవయవములు ఒకరికి ఒకటి ఎలాగో సహకరించుకుంటాయో సంఘము కూడా అదే విధంగా శరీరము వలె ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. అందుచేత ప్రియులారా, సంఘము ఎందుకు ఈ భూమి మీద ఉంది అంటే సహవాసం కొరకు. ఈరోజు మనం వింటూ ఉన్నాము లైవ్ వర్షిప్ అని. సో లైవ్లో ఒక సంఘములో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు ఎక్కడో ప్రజలు చూసి సంతోషిస్తూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. వాక్యం విన్నంత వరకు మంచిదే కానీ ప్రియులారా, దీని ద్వారా సహవాసం అనేది ఎక్కడుంటుంది? రొట్టె విరుచుట అనేది ఎక్కడ ఉంటుంది? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయటం అనేది ఎక్కడుంటుంది? లైఫ్ వర్షిప్ అనేది తప్పని నేను అంటం లేదు, కానీ అదే సంఘము అని మనం అనుకున్నట్లయితే మనం పొరబడినట్లే. సంఘము అనగా కలిసి ఉండడం. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నీ వాక్యం వినొచ్చు, దైవజనులు ఒకవేళ అక్కడి నుంచి ప్రార్థన చేయొచ్చు, తప్పేమీ కాదు. కానీ సహవాసమునకు మాత్రము తప్పనిసరిగా నీవు ఒక స్థానిక సంఘములో సభ్యుడివై ఉండాలి. తప్పనిసరిగా ఒక సంఘానికి నీవు హాజరవుతూ ఉండాలి. నీకు ఒక సంఘ కాపురి ఉండాలి, నిన్ను సరిచేయుటకు, నీకు తప్పుదిద్దుటకు, నిన్ను ప్రోత్సహించుటకు, నీవు పడిపోయినప్పుడు లేవనెత్తుటకు తప్పనిసరిగా నీకు ఒక సంఘం అవసరం, సంఘ కాపురు అవసరమని దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సంఘము సహవాసం కొరకు అని గమనించాలి. సహవాసం లేకపోతే ఒక క్రైస్తవ వ్యక్తి, ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా చనిపోతాడు. ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే, 2 కట్టెలు కాలుతూ ఉన్నప్పుడు ఒక కట్టె తీసి బయట మనము పడవేస్తే కొద్దిసేపటికి ఆ కట్టె ఆరిపోతుంది. ఎందుకనగా దానికి మంటను పురుకొల్పడానికి మరొక కట్టె అక్కడ లేదు గనుక. అలాగే మరలా ఆ ఆరిపోయిన కట్టెను తీసి వెలుగుతున్న మరలా ఆ కట్టె పక్కన పెడితే మరలా ఈ కట్టె వెలగడము ప్రారంభం అవుతుంది. ప్రియులారా, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా జీవిస్తూ వెలుగుతూ ఉండాలంటే తప్పనిసరిగా ఒకరికి ఒకరు అవసరమని ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక ఈగను మిగతా ఈగలతో సంబంధం లేకుండా ఒక సీసాలో మనము మూత వేసి ఉంచినట్లయితే, వేరు చేసి ఉంచినట్లయితే దానికి ఒకవేళ ఆహారం మనం ఇవ్వచ్చు, దానికి ఒకవేళ నీటిని మనం ఇవ్వచ్చు, కానీ కొద్దిసేపటికి ఆ ఈగ చనిపోతుంది. కారణం ఏంటంటే ఆ ఈగతో మరికొన్ని ఈగలకు సంబంధం ఏమీ లేదు, సహవాసం ఏమీ లేదు. ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు అలాగే ఉంటూ ఉన్నారు. మేము ప్రభువుని ఎరిగి ఉన్నామండి, మేము రక్షణ పొందామండి, బాప్తిసం పొందామండి, కానీ ఏ సంఘమునకు వెళ్ళమని చెప్తూ ఉన్నారు. ప్రతి సహోదరుడా, ఈరోజు ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక సంఘమునకు చెందియుండు.
సంఘమును ఆశ్రయించి సంఘములో ఉన్న ఆ గొప్ప దీవెన నీవు పొందుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో ఒక సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మూడవదిగా గమనించినట్లయితే సంఘము ఎందుకు అవసరం, సంఘము యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే క్రీస్తును పోలిన శిష్యులను తయారు చేయట కొరకు సంఘం అవసరం. మత్తయి సువార్త 28:19-20 వచనాల్లో మనం చదివితే, ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఒక వ్యక్తి శిష్యుడిగా ఎలా మారుతాడు అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క సువార్త వినాలి, నమ్మి అతడు బాప్తిసం పొందాలి. మరి బాప్తిసం పొందిన వ్యక్తికి తప్పనిసరిగా బోధ అవసరం. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో ఆ ఆజ్ఞలన్నీ వారు గైకొన వల్లని మీరు వారికి బోధించండి. ప్రియులారా, బోధ లేకుండా ఒక వ్యక్తి శిష్యుడిగా మారలేడు. కొత్తగా జన్మించిన శిశువుకి ఏ విధంగా పాలు లేదా ఘనాహారం అవసరమో, క్రీస్తునందు జన్మించిన ఒక వ్యక్తి, ఒక విశ్వాసకి వాక్యం అనే పాలు అవసరం, వాక్యం అనే ఆహారం అవసరం. ఇతడు ఎంతగా వాక్యాన్ని భుజిస్తాడో, ఎంతగా బోధించబడతాడో ఆ వ్యక్తి యేసుక్రీస్తు వలె, క్రీస్తును పోలిన ఒక శిష్యుని వలె తయారవుతాడు. ఎఫెసీ 4:11-12 వచనాలు గమనిస్తే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఏలాగు నియమించెను. ప్రియులారా, ఇక్కడ సంఘము గురించి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ఇదిగో సంఘములో అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, సువార్థికులు ఉన్నారు. వీరు సంఘమునకు బోధిస్తారు. ఎందుకు అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత వీరికి కావాలి. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28 మనం గమనిస్తే, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పడము, ప్రతి మనుషునికి బోధించడం అనే మాట మనం గమనిస్తున్నాం. అంటే ప్రతి విశ్వాసి క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే అతనికి బోధ అవసరం. ప్రియులారా, ఈ బోధ అనేది సంఘములోనే జరుగుతుంది, సంఘము ద్వారానే జరుగుతుంది. నీవు సంఘములో లేకుండా నీవు క్రీస్తుకి శిష్యుడిగా, ఒక సంపూర్ణమైన క్రైస్తవ విశ్వాసిగా, క్రీస్తుని పోలి నడుచుకున్న ఒక విశ్వాసిగా మారలేవు అనే సంగతి నువ్వు గమనించవలసి ఉంది. బోధింపబడితేనే వారు శిష్యులుగా తయారవుతారు. బోధ లేకుండా శిష్యులు తయారు అవడం అనేది అసాధ్యం. ఆది సంఘములో కూడా వారు ప్రతిదినము దేవాలయంలో ఇంటింట కూడుకొనొచ్చు వారు వాక్యమును బోధించేవారు, వాక్యమును ప్రకటించేవారు. అందుకే ఆ సంఘములో ఉన్నవారు శిష్యులుగా తయారయ్యారు. ప్రియులారా, ఈరోజు సంఘము ఎందుకు అవసరమంటే క్రీస్తుని పోలిన శిష్యులను తయారు చేయట కొరకు సంఘం అవసరం. నాలుగవదిగా ప్రియులారా, ఈ ప్రపంచమంతా ప్రభువుని తెలుసుకోవాలి అంటే ప్రపంచ సౌవార్థీకరణ కొరకు సంఘం అవసరం. ఎఫెసీ పత్రిక 3:8-11 వచనాలు గమనిస్తే, ఇదిగో దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము పరలోకములున్న ప్రధానులకు, అధికారులకు తెలియాలన్నా, క్రీస్తు యొక్క ఐశ్వర్యం యొక్క గొప్పతనము ఈ అన్యజనులకు తెలియాలన్నా అది సంఘం ద్వారా అవుతుంది అని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న అన్యజనులకు సువార్త అనేది సంఘము ద్వారానే వెళుతుంది ప్రియులారా. అందుకే దేవుడు స్థానికంగా ఒక సంఘమును ఆయా చోట్ల ప్రభువు ఆయన కడుతూ ఉన్నాడు. ఉప్పు చుట్టుపక్కల ఉన్న పదార్థానికి ఏ విధంగా రుచినిస్తుందో, ఒక కొవ్వెత్తి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఏ విధంగా వెలుగునిస్తుందో, ఒక స్థానిక సంఘం ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఆ సంఘము ద్వారా సువార్త వెళ్ళాలి. ప్రభు అన్నాడు, సర్వలోకమునకు మీరు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని. సో ఈ సువార్త ప్రకటన అనేది ఎలా జరుగుతుంది? ఒక సంఘము ద్వారా జరుగుతుంది. సంఘములో ఉన్న సేవకుల ద్వారా, సంఘములో విశ్వాసం ద్వారా సువార్త జరుగుతుంది. యెరూషలేము సంఘము గురించి ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల గారి 8వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస వచ్చినప్పుడు అపోస్తలులేమో యెరూషలేములో సంఘములో ఉండిపోయారు, కానీ చెదిరిపోయిన విశ్వాసులు బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. అంటే పిల్లల సంఘము సువార్తను ప్రకటించాలి, లేదా సువార్తను ప్రకటించే వారిని పంపించాలి. సంఘము ద్వారా మాత్రమే ఈ యొక్క సువార్త ప్రజలందరికీ వెళుతూ ఉంది. అందుకే భక్తుడు అంటాడు, ఇఫ్ ద చర్చ్ ఫెయిల్స్ గాడ్ హ్యాస్ నో అదర్ ఆప్షన్. ఒకవేళ సువార్త ప్రకటనలో సంఘం విఫలమైపోతే దేవునికి మరి యొక్క ప్రత్యామ్నాయం లేదు అని. అందుచేత ప్రియులారా,
ప్రపంచమంతా సువార్తను తెలుసుకోవాలంటే సంఘం అవసరం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం గమనిస్తే, మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అంటాడు. ప్రియులారా, ఈ సంఘం ఎందుకు అనగా దేవుని యొక్క గుణలక్షణములను ప్రపంచమంతటికి పరిచయం చేయాలి, ప్రచురము చేయాలి. అందుకే సంఘమును ప్రభు ఏర్పరిచాడు. అందుచేత సంఘము ద్వారా ప్రపంచానికి సువార్త వెళ్ళాలి. అందుచేత సంఘమునకు మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తే, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని మనం చదువుతున్నాం. సంఘం అనగా సత్యము ప్రజలకు వెళ్ళాలంటే అది ఒక పిల్లర్గా, ఒక స్తంభంగా ఉంటుంది. సత్యం అనగా యేసుక్రీస్తు వారు, సత్యం అనగా యేసుక్రీస్తు యొక్క సువార్త. ఈ సువార్త ప్రపంచమంతటిగా తెలియాలంటే ప్రియులారా సంఘము అవసరం. అంతే ప్రియులారా, ఈరోజు ఈ సందేశం ఒకవేళ మీరు వింటున్నట్లయితే సంఘం ఏళ్ళ మీకున్న ఆలోచన ఏంటి? సంఘమునకు మీ హృదయంలో ఎంత స్థానం ఇస్తూ ఉన్నారు? ఈరోజు అనేకమైన కంప్లైంట్స్ చేస్తూ సంఘమునకు చెందకుండా అనేక మంది ఖాళీగా ఇంట్లో ఉండిపోతూ ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, సంఘము కొరకు ప్రాణం పెట్టాడు, మరలా సంఘము కొరకే ఆయన రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సంఘమును అంతగా ప్రేమించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా సంఘమును నీవు ప్రేమించాలి, సంఘమునకు నీవు చెంది ఉండాలి. ఒకవేళ ఇంతవరకు ఏ సంఘానికి చెంది ఉండకపోతే నీ దగ్గరలో ఉన్న ఒక స్థానిక సంఘం, ఏ సంఘములో అయితే బాధ ఉంటుందో, ఏ సంఘములో అయితే సహవాసం ఉంటుందో, ఏ సంఘములో అయితే కాపురి శ్రద్ధ ఉంటుందో ఆ సంఘములో నీవు చేరి ఆ సంఘమునకు చెంది ఆ సంఘములో ఎదగవలసిందిగా ఒక దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు ఏ సంఘమును చెందకపోతే దేవుని యొక్క ప్రణాళికను నీవు నిరర్ధకం చేస్తున్నావు, దేవుని యొక్క ప్రణాళికను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు అనే సంగతి మర్చిపోవద్దని ఒక సేవకునిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సంఘము యొక్క ప్రాముఖ్యత మనం గమనిద్దాం, సంఘమును మనం కనపరుద్దాం, సంఘము కొరకు ప్రయాసపడదాం. ఏ ఉద్దేశంతో అయితే ప్రభు సంఘాన్ని నిర్మించాడో ఆ ఉద్దేశాన్ని మనం కలిగి సంఘమును ప్రేమిస్తూ సంఘములో సభ్యులుగా ఉంటూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.